హైవ్యూర్స్ ఈరోజు వార్ 2 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన కొన్ని మాటలు మేబీ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, కొంచెం ఇరకాటంలో పెట్టేశారు. మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ప్రయోజకుడు అయ్యాడన్న ఓ పొజిషన్లో ఉన్నాడన్న. హరికృష్ణ ఎంత కారణం ఏంటో నాకు తెలియదు, కానీ బాలకృష్ణ 100% కారణం. అవునా కాదు మీరే క్రాస్ చెక్ చేసుకోండి. బట్ నేను వార్ అప్పుడు ఏమన్నాడండి, వార్ 2 సినిమాకి సంబంధించి స్టార్టింగ్ నా సినిమా అప్పుడు నాతో ఉన్నది మా అమ్మ, మా నాన్న, నేను, ఇంకెంతే. ఈరోజు మీరంతా నాతో ఉన్నారు అభిమానుల గురించి అన్నాడు. మధ్యలో ఏమైపోయాడు బాలకృష్ణ, అసలు పేరు కూడా ఎక్కడ మెన్షన్ చేయాలి. దాంతో అల్లలాడిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్. సరే సినిమా వస్తుందో చూద్దామని అంటున్నా. నేను మరలా చెప్తాను, సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు, దూసుకుపోయారు. తర్వాత నిన్న ఈ వార్ 2కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పోలీసులకు కానీ పర్మిషన్ ప్రభుత్వానికి కానీ కనీసం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దాంతో ఈయన చేత మరలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పించారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఈయన బాగానే క్లోజ్ కాబట్టి. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ నాగవంశీ ఏదో హృతిక్ రోషన్ ఇప్పుడే టాలీవుడ్కి పరిచయం చేస్తామన్నట్టుగా మాట్లాడి మాటలు చూసి ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమైద్దాం తప్ప 1980s పుట్టినటువంటి వాళ్ళు, 90sలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాయా బాబా అంటారు. ఎందుకు? హృతిక్ రోషన్ కహానా ప్యార్ హై దుమ్ము లేపింది ఇండియా వైస్. సో తెలుగులో డబ్బింగ్ అయింది. ఆ తర్వాత ధూమ్ సిరీస్ వచ్చేసి తెలుగులో డబ్బింగ్ అయింది. తర్వాత క్రిషా ఏదో ఉండేది కదా వాళ్ళ నానే డైరెక్టర్ రాకేష్ రోషన్, సో అవి తెలుగులో డబ్బింగ్ అయింది. ఇక చెప్పుకుంటూ పోతే డైరెక్ట్గా రిలీజ్ అప్పుడు థియేటర్ వచ్చిన కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత నార్మల్గా డబ్బింగ్ అయ్యి వచ్చినవి కొన్ని ఉన్నాయి, టీవీలో కావచ్చు, తర్వాత వచ్చేసి యూట్యూబ్లో రిమైనింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే హృతిక్ రోషన్ తెలుగు వారికి బాగా సుపరిచితం డబ్బింగ్ సినిమాల ద్వారానే. ఇప్పుడు ఈ వార్ 2 సినిమా వచ్చేసి అది హిందీ మూవీ, అది కూడా డబ్బింగ్. అయితే కొత్తగా నేను చెప్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ని హైప్ చేద్దామని జూనియర్ ఎన్టీఆర్ని బాలీవుడ్కి పరిచయం చేయడం కాదట, హృతిక్ రోషన్ టాలీవుడ్కి ఈయన పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసేది ఏంటి, ఎన్ని సినిమాలు చేశాడు ఇప్పటికే. సో ఎందుకు నేనేమంటానంటే, మన డబ్బా మనం కొట్టుకునేటప్పుడు రియాలిటీకి దగ్గరగా కొట్టుకోవాలి. ఏ మాత్రం రియాలిటీకి దూరంగా కొట్టుకున్నా ఆల్రెడీ కొట్టేసిన డబ్బా ఉన్నా అది కొట్టుకుంటే పోతే పరుగు పోయేది. ఇక వార్ 2 సినిమాకి సంబంధించి ఖచ్చితంగా సినిమా బాగుండాలని కోరుకుంటూ ఉన్నా, కలెక్షన్స్ బాగా రావాలని కోరుకుంటున్నా సగం సినీ ప్రేక్షకుడిగా.